Hi everyone, this is Vadde Rajender, lecturer in Political Science, Government Degree College, Mehboobabaad. Now I am going to discuss about Union State relations. మనం ఇప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాలను గురించి తెలుసుకుందాం. కేంద్ర రాష్ట్ర సంబంధాలని మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది. శాసన సంబంధాలు, పరిపాలన సంబంధాలు మరియు ఆర్థిక సంబంధాలు. Indian Constitution 11th and 12th part of the Indian Constitution Article 245 to Article 293 discuss about Union State relations. There are three types of relations between the Union and states: legislative relations and administrative relations, financial relations. కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అధికారాల విభజన ఆధారంగా చేసుకొని యొక్క మూడు రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. శాసన సంబంధాలు, పరిపాలన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు. శాసన సంబంధాల గురించి ఆర్టికల్ 245 టు 255 11వ భాగంలోని 245 నుండి 255 వరకు గల అధికరణలు శాసన సంబంధాల గురించి పేర్కొంటాయి. 256 నుండి 263 వరకు గల అధికరణలు కేంద్ర రాష్ట్ర పరిపాలన సంబంధాల గురించి వివరిస్తే, 264 నుండి 293 వరకు గల అధికరణలు 12వ భాగము కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించి వివరిస్తాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క శాసన సంబంధాలలో భాగంగా ఈ యొక్క అధికారాలని మూడు రకాలుగా, మూడు జాబితాలుగా వర్గీకరించడం, విభజించడము జరిగింది. దీన్ని ఆర్టికల్ 245 7th షెడ్యూల్ పేర్కొంటుంది. భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూలు కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను గురించి 7వ షెడ్యూల్ పేర్కొంటుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలని ఏ షెడ్యూల్ పేర్కొంటుంది అన్నప్పుడు 7th షెడ్యూల్ అని మనం చెప్పవచ్చు. ఆర్టికల్స్ 245లో ఈ యొక్క దీని గురించి పేర్కొనడం జరిగింది. కేంద్ర రాష్ట్ర సంబంధాలని మూడు జాబితాలుగా వర్గీకరించారు. ఇక యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాన్కరెంట్ లిస్ట్ అని. అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా అని మూడు జాబితాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ యొక్క మూడు జాబితాలుగా కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి శాసన సంబంధాలని మూడు రకాలుగా వర్గీకరించడం అనేటువంటిది 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్, భారత ప్రభుత్వ చట్టము 1935లో పేర్కొన్నటువంటి విధంగా దాన్ని తర్వాత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అయితే ప్రజెంట్ ఈ యొక్క యూనియన్ లిస్టులో 100 సబ్జెక్ట్స్ అనేటువంటి 100 అంశాలు అనేటువంటివి ఉన్నాయి. ప్రారంభంలో 97 అంశాలు ఉండగా ప్రస్తుతం 100 అంశాలు ఉన్నాయి. ఈ యొక్క కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన చట్టాలను రూపొందించేటువంటి అధికారము పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ద యూనియన్ లిస్ట్ కన్సిస్ట్ హ్యావ్ 100 subjects which are of national importance. Such subjects are like defense, foreign affairs, banking, currency and union and duties. The parliament has the power to make laws on this subject. యొక్క జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు ముఖ్యంగా ద్రవ్యముద్రణ, రక్షణ మరియు ఈ యొక్క విదేశీ వ్యవహారాలు, నౌకాయానము, విమానయానము, బ్యాంకింగు, బీమా, రైల్వేలు మొదలగు జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలపైన, ఈ యొక్క 100 అంశాలపైన చట్టాలను రూపొందించేటువంటి అధికారము పార్లమెంటు కలిగి ఉంటుంది అని పేర్కొంటుంది. ఈ యొక్క కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన పార్లమెంటుకు మాత్రమే చట్టం రూపొందించేటువంటి అధికారము కలదు. ద పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు మేక్ లాస్ ఆన్ దీస్ సబ్జెక్ట్స్. అండ్ నెక్స్ట్ వన్ స్టేట్ లిస్ట్, అంటే రాష్ట్ర జాబితా. రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి రాష్ట్ర జాబితాలో ప్రారంభంలో 66 అంశాలు ఉండేవి. ప్రస్తుతము ఈ యొక్క రాష్ట్ర జాబితాలో 61 అంశాలు మాత్రమే కలవు.
ఈ యొక్క రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన చట్టాలను రూపొందించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి అంటే రాష్ట్ర శాసనసభకి ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన కూడా చట్టాలను రూపొందించే అధికారము పార్లమెంటుకి కలిగి ఉంటుంది. అది కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల్లో భాగంగా చర్చిస్తాం. ఈ యొక్క రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు ముఖ్యంగా చూసినట్లయితే ప్రజారోగ్యము మరియు స్థానిక ప్రభుత్వాలు, ఈ యొక్క స్థానిక రక్షణ అనేటువంటిది అంటే పోలీసు, జైల్స్, ఇంకా అడవులు మొదలగు కొన్ని రాష్ట్ర ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో నీటిపారుదల సౌకర్యాలు మొదలగు ఉన్నటువంటివి గ్రంథాలయాలను ఏర్పాటు చేయటము, ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు, గ్రంథాలయాల ఏర్పాటు, నీటిపారుదల, స్థానిక ప్రభుత్వాలు, నెక్స్ట్ ప్రజారోగ్యము మొదలగు ఉన్నటువంటివన్నీ కూడా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలు. ఈ యొక్క రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన చట్టాన్ని రూపొందించే అధికారము రాష్ట్ర శాసనసభకి ఉంటుంది అని పేర్కొంటుంది. దీంట్లో ప్రస్తుతము 61 అంశాలు ఉన్నాయి. దిస్ లిస్ట్ హ్యాస్ 61 సబ్జెక్ట్స్ విచ్ ఆర్ లోకల్ ఇంపార్టెన్స్ సచ్ యాజ్ పబ్లిక్ ఆర్డర్ అండ్ పోలీస్, లోకల్ గవర్నమెంట్, పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్, అగ్రికల్చర్, ఫారెస్ట్, ఫిషరీస్. The state have power to make laws on these subjects. తర్వాత చూసినట్లయితే కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితా అని పేర్కొంటాము. ఈ ఉమ్మడి జాబితాలో ఒకప్పుడు 47 సబ్జెక్ట్స్ ఉండేటువంటివి, 47 అంశాలు ఉండేవి. రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి 5 అంశాలని తర్వాత కాలంలో అంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976లో ఈ యొక్క రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలని ఉమ్మడి జాబితాలో చేర్చడం ద్వారా ఇవి 47 నుండి 52కు పెరిగాయని చెప్పవచ్చు. సో దేర్ ఆర్ 52 సబ్జెక్ట్స్ ఇన్ కాన్కరెంట్ లిస్ట్. ఈ యొక్క ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలలో ప్రధానమైనటువంటివి విద్య, వివాహము, విడాకులు, విద్యుత్ శక్తి, క్రిమినల్ న్యాయ నేరాలు మొదలగున్నవి యొక్క ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలు. ఈ యొక్క ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన చట్టాన్ని రూపొందించే అధికారము అటు పార్లమెంటుకు మరియు ఇటు రాష్ట్ర శాసనసభలకి రెండింటికి ఉంటుంది. అయితే ఇదే ఒకే అంశం పైన రెండూ కూడా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ చట్టాన్ని రూపొందించినట్లయితే పార్లమెంటు రూపొందించినటువంటి చట్టమే అది అమలులోకి వస్తుంది అని పేర్కొంటుంది. The concurrent list consists of 52 subjects. Both the states and the center can make laws on the subjects mentioned in this list. However, where there is a conflict between the center and the state, the law made by the center shall prevail. అంటే ఒకే అంశం పైన పార్లమెంటు ఇటు రాష్ట్ర శాసనసభ చట్టాన్ని రూపొందించినట్లయితే పార్లమెంటు చేసిన చట్టమే అమల్లోకి వస్తుంది అని పేర్కొంటుంది. ఇన్ దిస్ లిస్ట్ మెయిన్లీ నెక్స్ట్ వన్ అయితే ఇంతకుముందు పేర్కొన్నట్టు రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ యొక్క రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన కూడా పార్లమెంట్కి చట్టాలను రూపొందించేటువంటి అధికారము కలిగి ఉంది అని పేర్కొంటుంది. అవి ఇక్కడ ప్రధానంగా కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల్లో భాగంగా చెప్పుకుంటాం. ద లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ ది స్టేట్ అండ్ సెంటర్ అండ్ స్టేట్. వీటిని గురించి 245 మరియు 55 వరకు గల అధికరణలు 11వ భాగము పేర్కొంటాయి. ద 11th పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 245 to 255 deals with the legislative relations between the union and states. According to Article 245 says that Article 245 says that subject to the provisions of this constitution, Parliament may make laws for the whole or any part of the territory of India, and the legislature of a state
మే మేక్ లాస్ ఫర్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ది స్టేట్. భారత రాజ్యాంగంలోని 245 అధికరణ ప్రకారము పార్లమెంటుకు దేశం మొత్తానికి కానీ, భారత భూభాగం పరిధి మొత్తం కానీ, లేదా దేశంలో ఏ ప్రాంతానికైనా కానీ చట్టాలను రూపొందించేటువంటి అధికారము పార్లమెంటుకు ఉంటుంది అని పేర్కొంటుంది. అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి భూభాగంలో రాష్ట్రానికి చట్టాలను రూపొందించే అధికారము ఉంటుంది అని పేర్కొంటుంది. అనగా ఆర్టికల్ 245 ప్రకారము భారత భూభాగానికి అంతటికి టెరిటరీ ఆఫ్ ఇండియా, భారత భూభాగం అంటే 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు, ఈ యొక్క భూభాగం అంతా కూడా టెరిటరీ ఆఫ్ ఇండియా అని పేర్కొంటాము. అకార్డింగ్ టు ఆర్టికల్ 1 భారత రాజ్యాంగం 1వ భాగంలో 1వ అధికరణము ఇండియా ఈజ్ కాల్డ్ యాజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పేర్కొంటుంది. అట్లాగే టెరిటరీ ఆఫ్ ఇండియా అనగా ఈ యొక్క 28 రాష్ట్రాలు మరియు 9 కేంద్రపాలిత ప్రాంతాలు అంతా కూడా భారత భూభాగ పరిధి కిందికి వస్తాయి, టెరిటరీ ఆఫ్ ఇండియా. కాబట్టి అంటే ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు మొదలగు అన్ని ప్రాంతాలకి భారత పార్లమెంటు రూపొందించే చట్టాలు వర్తిస్తాయి. ఆ భారత భూభాగ పరిధికి అంతటి కూడా పార్లమెంటుకు చట్టాన్ని రూపొందించే అధికారము కలిగి ఉంది ఆర్టికల్ 245 ప్రకారం. అట్లాగే నెక్స్ట్ 246 ఆర్టికల్ ప్రకారం చూసినట్లయితే ఇది 7th షెడ్యూల్ గురించి పేర్కొంటుంది. 7th షెడ్యూల్ ఇంతకుముందు పేర్కొన్నట్టు 7th షెడ్యూల్ అనేటువంటిది కేంద్ర రాష్ట్ర సంబంధాలను గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 246 స్టేట్స్ దట్ ద పార్లమెంట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ పవర్ టు మేక్ లాస్ with respect to any of the matters enumerated in Union List and Concurrent List of the 7th Schedule. ఆర్టికల్ 246 ప్రకారము 7th షెడ్యూల్లో ఈ యొక్క యూనియన్ లిస్టులో అంటే కేంద్ర జాబితాలో పేర్కొన్నటువంటి 100 అంశాలపైన పార్లమెంట్కి చట్టాన్ని రూపొందించేటువంటి అధికారం ఉంటుంది. అనగా దేశ రక్షణ, రైల్వేలు, తంతి తపాలా, బ్యాంకింగ్, బీమా, నెక్స్ట్ ద్రవ్య ముద్రణ, నాణాలు, ఈ యొక్క విదేశీ వ్యవహారాలు మొదలగునవి అన్నీ కూడా విచ్ ఆర్ నేషనల్ ఇంపార్టెన్స్, వాటన్నిటిపైన పార్లమెంట్కి చట్టాన్ని రూపొందించేటువంటి అధికారము ఉంటుంది అని ఆర్టికల్ 246 పేర్కొంటుంది. అట్లాగే ఆర్టికల్ 248 ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాల్లో పేర్కొనబడినటువంటి రెసిడ్యూరీ పవర్స్ గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 248 స్టేట్స్ దట్ ద పార్లమెంట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ పవర్ టు మేక్ ఎనీ లా విత్ రెస్పెక్ట్ టు ఎనీ మ్యాటర్ నాట్ ఎన్యూమరేటెడ్ ఇన్ ది కాన్కరెంట్ లిస్ట్ ఆర్ స్టేట్ లిస్ట్. ఒక రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో అట్లాగే కేంద్ర జాబితాలో కూడా పేర్కొనబడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో that are called as residuary powers which are not included in a concurrent list and state list and union list. ఆ యొక్క కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలలో పేర్కొనబడినటువంటి ఆ యొక్క అంశాలను మనము అవశిష్ట అధికారాలు అని పేర్కొంటాం, రెసిడ్యూరీ పవర్స్ అని అంటాము. వాటిపైన కూడా చట్టాలను రూపొందించే అధికారము కేవలము పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది అని ఆర్టికల్ 248 పేర్కొంటుంది. సాధారణంగా అవశిష్ట అధికారాలపైన సమాఖ్య ప్రభుత్వాలలో చట్టాలను రూపొందించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ మన భారతదేశంలో ఇది పూర్తి సమాఖ్య, పూర్తి ఏకకేంద్ర ప్రభుత్వం కాదు. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికే ఈ యొక్క అవశిష్ట అధికారాలపైన చట్టాలను రూపొందించే అధికారము ఆర్టికల్ 248 కల్పించడం జరిగింది. నెక్స్ట్ పవర్ ఆఫ్ పార్లమెంట్ టు లెజిస్లేట్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్. ఆర్టికల్ 249 ప్రకారము ఈ యొక్క పార్లమెంట్కి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశం పైన కూడా చట్టాలను రూపొందించేటువంటి అధికారాన్ని కల్పిస్తుంది. ఎప్పుడు ఏ విధంగా అని మనం చూసినట్లయితే ఇఫ్ ద రాజ్యసభ పాసెస్ ఏ రెజల్యూషన్ బై 2/3 మెజారిటీ ఆఫ్ ది members present and voting that it is necessary in the national interest
that the Parliament should make laws regarding a subject mentioned in the state list. The Parliament is empowered to make laws with respect to such matter for whole or any part of the territory of India. Such laws do not have effect after the expiration of 6 months after the resolution has ceased to operate. Article 249. According to Article 249, if the Rajya Sabha passes a resolution by 2/3 majority, then the Parliament can make laws in the state list. రాజ్యసభ 2/3 వంతు మెజారిటీ తోటి హాజరై ఓటు చేసిన వారిలో 2/3 వంతు మెజారిటీ తోటి తీర్మానం చేసినట్లయితే జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశం పైన ముఖ్యంగా ఆ అంశము రాష్ట్ర జాబితాలో ఉన్నప్పటికీ కూడా ఆ అంశం పైన చట్టాలను రూపొందించేటువంటి అధికారము పార్లమెంటు కలిగి ఉంటుంది. అయితే ఆర్టికల్ 249 ప్రకారము రాజ్యసభ 2/3 వంతు మెజారిటీ తోటి తీర్మానాన్ని ముందుగా ఆమోదించాలి. ఆ విధంగా ఆ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత ఒక అంశము రాష్ట్ర జాబితాలో ఉన్నప్పటికీ కూడా ఆ అంశం పైన పార్లమెంటు చట్టాన్ని రూపొందించగలుగుతుంది. ఆ విధంగా చట్టం రూపొందించినటువంటిది సుమారుగా 6 నెలల పాటు అమల్లో ఉంటుంది అని పేర్కొంటుంది. నెక్స్ట్ వన్, ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. అకార్డింగ్ టు ఆర్టికల్ 352, 352 ప్రకారము దేశంలో కానీ ఏదైనా ఒక ప్రాంతంలో కానీ జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు దానికి అనుగుణంగా ఆర్టికల్ 250 ప్రకారము రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశం పైన చట్టాన్ని రూపొందించే అధికారము పార్లమెంటు కలిగి ఉంటుంది. మనము రాష్ట్రపతి అధికారాలు, అత్యవసర అధికారాలు చెప్పినప్పుడు మనం దాని గురించి తెలుసుకున్నాం. రాష్ట్రపతి అత్యవసర అధికారాల్లో భాగంగా అకార్డింగ్ టు ఆర్టికల్ 352, ద ప్రెసిడెంట్ కెన్ మేక్ ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. రాష్ట్రపతి 352 అధికరణ ప్రకారము జాతీయ అత్యవసర పరిస్థితి కనుక ప్రకటించినట్లయితే అప్పుడు దేశంలో అత్యవసర పరిస్థితి ఉంటే రాష్ట్రాలలో పరిస్థితి చట్టాలను రూపొందించే అధికారం ఉండకపోవచ్చు. కాబట్టి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన కూడా చట్టాలను రూపొందించే అధికారము పార్లమెంటుకు కల్పిస్తుంది. ఆర్టికల్ 250. డ్యూరింగ్ a proclamation of an emergency, the Parliament has the power to make laws on the subjects mentioned in the state list for the whole or any part of the territory of India. Such laws do not have effect after the expiration of 6 months after the emergency has ceased to operate. ఈ విధంగా జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశంపైన చట్టాన్ని రూపొందించినట్లయితే జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు చేసిన తర్వాత ఆ యొక్క చట్టాలు అనేటువంటివి 6 నెలల కాలం పాటు అమలులో ఉండి తర్వాత రద్దయిపోతాయి. ఈ విధంగా జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో కూడా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశంపైన పార్లమెంటుకి చట్టాన్ని రూపొందించే అధికారము కలిగి ఉంది అని పేర్కొంటుంది. ఆర్టికల్ 250. నెక్స్ట్ ఆర్టికల్ 252. అకార్డింగ్ టు ఆర్టికల్ 252, పవర్ టు లెజిస్లేట్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ది స్టేట్. అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 250, 2 అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశం పైన చట్టాలు రూపొందించమని పార్లమెంటును కోరినప్పుడు రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశం పైన పార్లమెంటుని 2 లేదా ఏ రాష్ట్రాలైతే పార్లమెంటుని రిక్వెస్ట్ చేస్తాయో ఆ రాష్ట్రాలకు వర్తించే విధంగా చట్టాలని పార్లమెంటు రూపొందిస్తుంది. ఏ రాష్ట్రాలైతే పార్లమెంటును రిక్వెస్ట్ చేస్తాయో ఆ రాష్ట్రాలకి మాత్రమే ఆ రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశం పైన చట్టాన్ని రూపొందించడం జరుగుతుంది. అది ఆ రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయి. అకార్డింగ్ టు ఆర్టికల్ 252, పవర్ టు లెజిస్లేట్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ది స్టేట్.
If a resolution is passed by two or more states, that it is desirable to have a law that is passed by the parliament on any matter mentioned in the state list. The parliament has the power to make laws. ఈ విధంగా ఇప్పటి వరకు రెండు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కొన్ని సందర్భాల్లో పార్లమెంటుని రిక్వెస్ట్ చేయడం జరిగింది రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశంపైన చట్టాన్ని రూపొందించమని. ఈ విధంగా హైజాకింగ్ చట్టం అనేటువంటిది తీసుకొచ్చారు. అట్లాగే నెక్స్ట్ భూ పరిమితి చట్టం అనేటువంటిది, పట్టణ భూ పరిమితి చట్టం అనేటువంటిది తీసుకురావడం జరిగింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అనేటువంటిది, నెక్స్ట్ జల కాలుష్య నివారణ చట్టం అనేటువంటిది. ఈ విధంగా ఈ యొక్క రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశమైనప్పటికీ పార్లమెంటు చట్టాన్ని రూపొందించింది. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ఆర్టికల్ 253, power of parliament to make laws for giving effect to treaties and international agreements. భారత రాజ్యాంగం ఆర్టికల్ 253 ప్రకారము ఈ యొక్క ఒక అంశము రాష్ట్ర జాబితాలో ఉన్నప్పటికీ అది విదేశీ వ్యవహారాలకు సంబంధించి అయినప్పుడు, లేదంటే ఇతర దేశాలతోటి ఒప్పందాలు లాంటివి చేసినప్పుడు ఆ అంశం రాష్ట్ర జాబితాలో ఉన్నప్పటికీ ఆ అంశం పైన పార్లమెంట్కి చట్టాన్ని రూపొందించేటువంటి అధికారం కలిగి ఉంటుంది. The Constitution has empowered the Parliament to create laws for the entire or any part of the territory of India for the implementation of treaties and international agreements and conventions. అంటే అంతర్జాతీయ ఒప్పందాలు మరియు యొక్క సంధులు వాటికి సంబంధించి అంతర్జాతీయ సంధి అంటే రెండు అంతకంటే ఎక్కువ దేశాల మధ్య జరిగేటువంటి ఆ యొక్క సంధులకు సంబంధించి అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశాలు, అందులో ఆ యొక్క రాష్ట్ర జాబితాకు చెందినటువంటి ఏదైనా అంశం ఉన్నప్పటికీ దానిపైన చట్టాన్ని రూపొందించి దాన్ని అమలు చేసేటువంటి అధికారము ఆర్టికల్ 253 ప్రకారము పార్లమెంటే కలిగి ఉంటుంది అని ఇది పేర్కొంటుంది. ద పవర్ ఆఫ్ పార్లమెంట్ టు మేక్ లాస్ ఫర్ గివింగ్ ఎఫెక్ట్ టు ట్రీటీస్ అండ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్. ఇది 245 నుండి 255 వరకు గల ఈ యొక్క అంశాలు ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాల గురించి పేర్కొంటాయి. తర్వాత పరిపాలనా సంబంధాలు ఈ యొక్క 11వ భాగంలో ఉన్నటువంటి 256 నుండి 263 వరకు గల అధికరణలు పరిపాలన సంబంధాల గురించి పేర్కొంటాయి. 11th part of the Indian Constitution, Article 256 to 263 describe about the administrative relations between the Union and states. అంటే 256 నుండి 263 వరకు గల అధికరణలు కేంద్ర రాష్ట్ర పరిపాలన సంబంధాల గురించి పేర్కొంటాయి. Article 256 states that the executive power of every state shall be so exercised as to ensure compliance with the laws made by Parliament and any existing laws which apply in the state, and the executive power of the Union shall extend to the giving of such directions to a state as may appear to the Government of India to be necessary for that purpose. కేంద్రం రూపొందించేటువంటి చట్టాలకు అనుగుణంగా రాష్ట్రం యొక్క చట్టాలు ఉండాల్సి ఉంటుంది. అట్లాగే కేంద్రం ఆమోదించినటువంటి చట్టాలు రాష్ట్ర వ్యాప్తంగా వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంటుంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు అనేటువంటివి ఉండకూడదని ఈ యొక్క పరిపాలన సంబంధాల్లో పేర్కొంటాయి. అంటే కేంద్ర పరిపాలనకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన అనేటువంటిది ఉండకూడదు. అట్లాగే కేంద్రం యొక్క చట్టాలని రాష్ట్రాలు కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎగ్జాంపుల్, కమ్యూనికేషన్, జాతీయ రహదారులు మరియు రైల్వేలు యొక్క మొదలగు కమ్యూనికేషన్ సంబంధించినటువంటి, మిలిటరీ సంబంధించినటువంటి ఆ యొక్క అంశాలన్నింటినీ కూడా కేంద్రమే చూస్తున్నప్పటికీ అవి రాష్ట్రాల్లో అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఉంటుంది. అట్లాగే కేంద్ర రాష్ట్ర పరిపాలన సంబంధాల్లో భాగంగా
రాష్ట్ర ప్రభుత్వం యొక్క రక్షణ బాధ్యతలు ముఖ్యంగా అంటే శాంతి భద్రతలు కాకుండా రక్షణ బాధ్యతలు, మిలిటరీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, అంతర్జాతీయ సరిహద్దుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వము తన యొక్క మిలిటరీ బలగాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండానే రాష్ట్రంలోకి పంపవచ్చునని, పరిపాలన సంబంధాల్లో భాగంగా పంపవచ్చునని పేర్కొంటుంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వము తన యొక్క పని భారాన్ని తగ్గించుకోవడానికి కొన్ని అంశాలని, కొన్ని అధికారాలని రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించవచ్చు. Article 258 states that a law made by Parliament which applies in any state may, notwithstanding that it relates to a matter with respect to which the legislature of the state has no power to make laws, confer powers and impose duties, or authorize the conferring of powers and the imposition of duties upon the state or officers and authorities thereof. ఈ యొక్క కేంద్రానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలని రాష్ట్రాలకి బదిలీ చేసేటువంటి అవకాశము, అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది అని పేర్కొంటుంది. అట్లాగే ఆర్టికల్ 262 కేంద్ర మరియు ముఖ్యంగా అంతర్రాష్ట్ర నదీ జలాలకు సంబంధించి పేర్కొంటుంది. ఆ యొక్క అంతర్రాష్ట్ర నదీ జలాలకు సంబంధించినటువంటి పార్లమెంటు ఒక చట్టం ద్వారా ఆ యొక్క అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలని పరిష్కరించవచ్చు అని పేర్కొంటుంది. ఆర్టికల్ 262 states that Parliament may by law provide for the adjudication of any dispute or complaint with the respect to the use, distribution or control of the waters or in any interstate river or river valleys. ఆర్టికల్ 262 ప్రకారము 262 అధికరణ ప్రకారము అంతర్రాష్ట్ర నదీ జలాలు, ఎగ్జాంపుల్ గోదావరి, కృష్ణ, ఇది గోదావరి కృష్ణ నదులకు సంబంధించి ముఖ్యంగా గోదావరి నది విషయంలో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి ఈ యొక్క నదీ జలాల పంపకానికి సంబంధించి తరచుగా వివాదాలు జరుగుతూ ఉంటాయి. అట్లాగే కృష్ణా నదికి సంబంధించి కర్ణాటక అట్లాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ యొక్క నదీ జలాల పంపిణీ అంటే ఏ విధంగా ఉండాలి, వాటిని ఎవరు నియంత్రించాలి అనే దానికి సంబంధించి ఎవరెవరికి ఏ విధంగా వాటాలు, ఎంత నీటి పంపిణీ చేయాలి అనే మొదలగు అంతర్రాష్ట్ర నదీ జలాలకు పంపిణీకి సంబంధించి చట్టాలను రూపొందించే అధికారము, ఆ యొక్క వివాదాల పరిష్కారం కోసము పార్లమెంటు చట్టాలను రూపొందించవచ్చు. ఆర్టికల్ 262. Finally, Article 263 states that there is a establishment of interstate council. 263 అధికరణ ముఖ్యంగా ఈ యొక్క వివిధ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాల పరిష్కారం కోసము అంతర్రాష్ట్ర మండలి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి అని పేర్కొంటుంది. ఈ యొక్క అంతర్రాష్ట్ర మండలి అనేటువంటి దాన్ని రాష్ట్రపతి ఆర్టికల్ 263 ప్రకారము ఏర్పాటు చేయడము జరుగుతుంది. దీస్ ఆర్ ద అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ బిట్వీన్ ది సెంటర్ అండ్ స్టేట్స్ ఆర్ యూనియన్ అండ్ స్టేట్స్. అండ్ నెక్స్ట్ వన్ ఫైనలీ ఫినాన్షియల్ రిలేషన్స్. 12th part of the Indian Constitution, Article 264 to 293 discuss about the financial relations between the Union and states. 12వ భాగం శాసన సంబంధాలు, పరిపాలన సంబంధాలేమో 11వ భాగం పేర్కొంటుంది. 12వ భాగమేమో కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించి పేర్కొంటుంది. 12వ భాగంలోని 264 నుండి 293 వర్గాల అధికరణలు ఆర్థిక సంబంధాల గురించి పేర్కొంటాయి. ముఖ్యంగా ఇందులో కేంద్రము ఎన్ని రకాల పన్నులు విధిస్తూ వసూలు చేస్తుంది, రాష్ట్రము ఎన్ని రకాల పన్నులు విధించి వసూలు చేయవచ్చు, కేంద్రం విధించగా కేంద్రమే వసూలు చేసి రాష్ట్రాలకి పంచబడేటువంటి పన్నులు, కేంద్రమే విధించి కేంద్రమే వసూలు చేసి కేంద్రమే ఉపయోగించుకునే పన్నులు, రాష్ట్రమే విధించి రాష్ట్రం వసూలు చేసి రాష్ట్రం ఉపయోగించుకునే పన్నులు, కేంద్రం విధించగా రాష్ట్రాలు వసూలు చేసి రాష్ట్రాలు ఉపయోగించుకునే పన్నులు. ఈ విధంగా ముఖ్యంగా 5 రకాల పన్నులను గురించి ఈ యొక్క ఆర్థిక సంబంధాలు పేర్కొంటాయి. ముఖ్యంగా ఆర్టికల్ 268
describe the duties levied by the union but collected and appropriated by the states. ఆర్టికల్ 268 ఏమని పేర్కొంటుంది అంటే ఈ యొక్క మన ట్యాక్సెస్ అనేటువంటివి కేంద్రం చే విధించబడగా కలెక్ట్ ఆర్టికల్ 268 describes the duties levied by the union but collected and appropriated by the states. అంటే కేంద్రం విధించగా రాష్ట్రాలు వసూలు చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య పంచబడేటువంటి పన్నులను, ముఖ్యంగా ఈ యొక్క రైల్వే ఈ యొక్క మొదలగు పన్ను, స్టాంప్ డ్యూటీ మొదలగు చూసినట్లయితే కేంద్రం విధిస్తుంది, రాష్ట్రం వసూలు చేస్తుంది, కేంద్ర రాష్ట్రాల మధ్యన పంచబడి ఉంటాయని చెప్పవచ్చు. ఆర్టికల్ 269 describes the taxes levied and collected by the union but assigned to the states. అంటే కేంద్రమే విధించి కేంద్రమే వసూలు చేయగా రాష్ట్రాలకి ఉపయోగించుకునేటువంటి పన్నులు, ముఖ్యంగా ఈ యొక్క కేంద్రమే విధించి కేంద్రమే వసూలు చేసే పన్నుల్లో ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ అండ్ కార్పొరేషన్ ట్యాక్స్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ట్యాక్స్ అనేటువంటివి ప్రధానమైనవి అని చెప్పుకోవచ్చు. కేంద్రమే విధించి కేంద్రమే వసూలు చేసుకునేటువంటి పన్నులు, కేంద్రానికి అత్యధిక ఆదాయం ఇచ్చేటువంటివి కార్పొరేషన్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ట్యాక్స్. ఇప్పుడు ఈ యొక్క కొన్ని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అమ్మకపు పన్ను, ఈ యొక్క సేల్స్ ట్యాక్స్ అనేటువంటిది జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ద్వారా చాలా రకాలైనటువంటి పన్నులని ఈ మొత్తము జిఎస్టీలో కలపడం ద్వారా రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయంలో ఎక్కువగా కేంద్ర ప్రభుత్వానికే వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి కేంద్రము జిఎస్టీలో కొంత భాగాన్ని రాష్ట్రాలకి చెల్లించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం విధించి వసూలు చేసి ఉపయోగించుకునే పన్నులలో భూమి శిస్తు ఈ యొక్క ముఖ్యంగా సేల్స్ ట్యాక్స్ అనేటువంటిది అతి ప్రధానమని చెప్పవచ్చు. అట్లాగే భూమి శిస్తు అనేటువంటిది